హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషు ఏటీపీ. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండారు అండ్ బాగుండాలనిస్తే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి అంటే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా ట్యూస్డే వ్లాగ్ అండి. సో ట్యూస్డే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ 5 ఆ టైం అయిందనమాట. ఫుల్ అంటే ఫుల్ వర్షం అయితే వచ్చేసిందండి. మంచి క్లైమేట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది క్లైమేట్. అండ్ ఈ వర్షానికి మంచిగా ఏదైనా హాట్గా మంచిగా తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే వర్షం ఆగిపోయిన తర్వాత నేను వీడియో తీసాను. సో వర్షం వచ్చేటప్పుడే తీసింటే ఇంకా బాగుండేది. సో వర్షం అయితే వచ్చేసి ఫుల్ ఆగిపోయిందనమాట. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా చెప్పాను కదా, ఈ వర్షానికి ఏదైనా మంచిగా వేడివేడిగా మనకు ఏదైనా తినాలనిపిస్తుంది అండ్ కారంగా అన్ని. నాకైతే ఈ టైంలో ఇంకా ఏమంటారు, మా సైడ్ అయితే వాటిని మసాలా బొరుగులు అంటారు అండ్ మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇంకా అవైతే ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఇంకా వచ్చేసానమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఇప్పుడే జస్ట్ అంటే తడిసిపోయి వచ్చేసారనమాట. ఇంకా తను కూడా అడిగారు, ఇంకా అందుకే ఇంకా నేనైతే ఇంక చేద్దామనేసి అయితే ఇంకా వచ్చేసానమాట. సో ఇంకా వాటికి కావాల్సింది వచ్చేసి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, ఇంకా నార్మల్గా ఇంకా సాల్ట్, కారం ఇవన్నీ కూడా ఇంకా ఉంటే ఈజీగా ఒక 5 మినిట్స్లోనే చేసేయచ్చు అనమాట. ఇంకా బొరుగులు అయితే ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఇంకా బొరుగులు తీసేసుకుని ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని ఇంకా మంచిగా ఇంకా అన్నీ కూడా అందులో వేసేసి అయితే ఇంకా కట్ చేసేసాను అనమాట. అది ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అవుతుంది అనమాట కట్ చేయడము. సో టైం సేవ్ అవుతుంది అండ్ అంటే ఈజీ వర్క్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చిందండి అదైతే. ఇక్కడైతే ఇంకా చూసారు కదా, బొరుగులన్నీ కూడా ఇంకా అక్కడైతే వేసేసుకున్నాను, బౌల్లో వేసేసుకొని ఎన్ని కావాలో అన్నీ అయితే ఇంకా అందులో వేసేసుకున్నాను అనమాట. సో నేనైతే ఇంకా మనం ఏదైనా షాప్ నుంచి కానీ అంగడి నుంచి కానీ ఏదైనా కొనుక్కొని వచ్చేటప్పుడు మాత్రం కొనుక్కొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటిని అయితే క్లీన్ చేసేసుకొని నేను యూజ్ చేసుకుంటాను. ఇక్కడ బొరుగుల ప్యాకెట్ కూడా తీసుకొచ్చేసాం కదా, సో ఏం ఉండవు అనుకుంటాం, కానీ సో అయినా పర్లేదు, ఉండకపోయినా సర్లే అండి. నేనైతే వాటిని ఒకసారి 1 టైం చూసే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఇలాగైతే ఇంకా వాటిని ఇంకా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. ఈ వీడియోలో మీతో ఒక విషయం అయితే నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. సో ఏం లేదు, ఎవరైనా సరే కష్టపడిన వాళ్ళకి అసలు ఫలితం లేదండి ఈ జనరేషన్లో, ఈ కాలంలో అయితే. సో కష్టపడే వాళ్ళకి మాత్రం ఎప్పుడు గుర్తింపు ఉండదు అండ్ అలాగే ఎప్పుడు మనకు రిజల్ట్ అనేది అయితే రాదు అనమాట. ఎప్పుడో అండి అది మనకు లక్ ఉండి మనం కష్టపడి మనకు లక్ ఉంటే మాత్రం ఆ రిజల్ట్ అయితే మనకు వస్తుంది, ఆ ఫలితాన్ని అయితే మనం చూడగలం. అంతేకాని సో కరెక్ట్గా న్యాయంగా నీతి నిజాయితీగా ఉంటే మాత్రం నిజంగా అస్సలు ఏది కూడా పనికి రాదనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఏం లేదు, ఎంత కష్టపడి వీడియోస్, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ సో అన్నీ కూడా షూట్ చేసేసుకొని తీస్తే అసలు ఎంత కష్టం అండి. అసలు ఎడిటింగ్ చేయడానికి కానీ షార్ట్స్ కానీ ఏదైనా సరే మనం వీడియో షూట్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా కష్టం అనమాట. అయినా సరే ఎంత కష్టమైనా సరే కష్టంతో పైకి వచ్చిన వాడు ఎప్పుడు కూడా ఓడిపోడు అనేది ఒక సామెత నేను నమ్ముతాను కాబట్టి సో దాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో కష్టంతో పైకి వచ్చిన వాడు ఎప్పుడు కూడా చెడిపోడు అంటారు. సో నేను అదే నమ్మి ఇన్ని రోజులు ఇంత ట్రై చేస్తూనే ఉన్నాను. సో ఎందుకు ఈ మధ్య అసలు ఇంకా మన ఛానల్ అయితే డల్ అయిపోతూ ఉందన్నమాట. సో మానిటైజేషన్ కంటే ముందు మంచిగా వ్యూస్ వెళ్ళేటువంటి, ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత ఎందుకు మనకు అసలు వ్యూస్ వెళ్ళట్లేదన్నమాట. సో అసలు ఏమిటో ఏమో. సో అందుకే అనిపిస్తుంది ఒక్కోసారి కష్టపడడం కంటే ఏదైనా ఈజీ వేనే బెస్ట్ అనిపిస్తుంది. కానీ మనకు ఇప్పుడు అనుకోవచ్చు, సో లైవ్స్ చేస్తున్నాను నేను కూడా. సో లైవ్స్ చేయడం వల్ల ఏదో కొంచెం నాకు అయితే తెలీదు, కొంచెం బెనిఫిట్టే ఉందేమో, కానీ సో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపిది అనమాట లైవ్స్. సో లైవ్స్ చేయడం వల్ల ఇప్పటికి ప్రజెంట్ మనం ఏదైనా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు, కానీ మనకు ఫ్యూచర్ కావాలంటే ఖచ్చితంగా నాకు లాంగ్ వీడియోస్ వెళ్ళాలి, లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి అన్నట్టు నాకు నా మైండ్లో ఒక ఆలోచన అయితే ఉందన్నమాట. అండ్ అది కాక సో మనకి అంటూ సొంతంగా ఖచ్చితంగా అండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుని మరి స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మనకంటూ ఒక కంటెంట్ ఉండాలండి. సో మనం ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసినామో అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. కంటెంట్ ఉంటేనే ఫస్ట్, తర్వాత స్టార్ట్ చేయండి. సో కంటెంట్ లేకుండా మనం ఏదైనా లైవ్స్ చేసుకోవచ్చులే అంటే మాత్రం మనం లైవ్స్ చేయడం వల్ల ఎవరి దృష్టిలోకి పడమన్నమాట. సో జస్ట్ మనం లైవ్స్ చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ తర్వాత ఏదో మనీ ఎంతో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మంత్లీ. కానీ మనకు కంటెంట్ ఉంటే మాత్రం సో మనల్ని నలుగురిలోకి పరిచయం చేస్తుంది. సో నేను లాస్ట్ ఒక 1-2 వీక్స్ బ్యాక్ చూస్తాను అనమాట. సో గూగుల్ వాళ్ళు అదే కంటెంట్ క్రియేటివ్స్ని వాళ్ళందరినీ కూడా మీటప్ చేస్తారనమాట. సో వాళ్ళంతా కూడా కంటెంట్ క్రియేటివ్ అనమాట. సో మనకి ఏదైనా మనకంటూ సొంతం అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలండి. ఉంటేనే మనం దేంట్లోకైనా ముందుకు వెళ్తాము. సో ఆ గూగుల్ కంటెంట్ క్రియేటివ్స్ వాళ్ళు వెళ్ళారు కదా మీటింగ్కి. సో
మీటప్కి. సో అక్కడ 50K ఉన్న వాళ్ళు వెళ్ళారు, 30K ఉన్న వాళ్ళు వెళ్ళారు, 100K ఉన్న వాళ్ళు వెళ్ళారు, 1 మిలియన్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. సో ఇక్కడ మనం లైవ్ చేసేవాళ్ళు అస్సలు ఒక్కరంటే ఒక్కరు లేరండి అందులో. నేను కూడా లైవ్ చేస్తున్నాను, బట్ నాకు అప్పుడే అనిపించింది ఈ లైవ్స్ కంటే మనకు లైఫ్ ఉండాలంటే కంటెంట్ ఉండాలి అన్నట్టు అనిపించింది అనమాట. కంటెంట్ లేకుండా ఏది కూడా చేసినా వేస్ట్ అనమాట. సో మనం వాళ్ళ దృష్టిలో పడాలి అంటే అలాంటి మంచి సక్సెస్ మీట్స్కి వెళ్ళాలి, మంచి అవకాశాలు మనకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనలో అంటూ ఏదో ఒకటి ఖచ్చితంగా కంటెంట్ టాలెంట్ ఉంటేనే అండి. సో ఏది లేకుండా మనం జస్ట్ అలా లైవ్స్ టైంపాస్ కోసం చేసేస్తే మాత్రం అస్సలు అది పనికి రాదు. సో మనం జస్ట్ ఇప్పటికీ అమౌంట్ ఎర్న్ చేసుకోగలం అంతే తప్ప ముందుకైతే పనికి రాదు అనిపిస్తుంది. సో నేను ఆ విషయాన్ని నాకు తెలుసు, నేను గుర్తు పెట్టుకొని నేను ఇటు లైవ్స్ చేస్తున్నా, నేను కాదనట్లేదు, లైవ్స్ చేస్తున్నా. అండ్ నాకు కంటెంట్ ముఖ్యము. సో లైవ్స్ ఏంటంటే నాకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ కోసం నేను లైవ్స్ చేస్తున్నా అంతే తప్పించి ఇంకేం లేదనమాట. సో నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, అండ్ తర్వాత నాకు కంటెంట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నాకు కంటెంట్ ఉండాలి అనేసి అయితే నేనైతే అదే అనుకుంటున్నాను అనమాట. ఇంకా అందుకోసమే అండి, ఎంత కష్టమైనా సరే మనం కంటెంట్ మనకంటూ ఒకటి ఉండాలి. సో అది ఉంటేనే ఎక్కడికైనా నలుగురిలో మనం కనిపించగలుగుతాం అనమాట. సో అదనమాట. ఇంకా ఎంత కష్టపడినా సరే నాకైతే ఈ మధ్యలో నిజంగా అంటే అస్సలు చాలా బాధేస్తుంది అనమాట. ఎంత కష్టంతో ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడినా కూడా వ్యూస్ రావట్లేదు, అసలు ముందుకు వెళ్ళట్లేదు ఛానల్ అనేది ఒక పెద్ద ఇదైపోయింది లేండి అసలు. సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకొని ఎవరైనా సరే యూట్యూబ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇదైతే గుర్తించుకోండి ఒకసారి. సో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము, యూట్యూబ్ చేయాలి అనుకుంటున్నామంటే ఫస్ట్ మనకు యూట్యూబ్ కాదండి, ఫస్ట్ మన మైండ్లో కంటెంట్ ఉండాలి. సో ఆ కంటెంట్ ఉంటేనే మీరు స్టార్ట్ చేయండి. లేకపోతే ఏదో టైంపాస్ చేసేసి లైవ్ చేసుకోవచ్చు అంటే మాత్రం అది పనికి రాదు, వేస్ట్ అనే చెప్తాను నేనైతే. సో ఇదనమాట, మీతో ఇది షేర్ చేసుకోవాలనేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కొంచెం ఈ మధ్యలో వీడియోస్ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఏదైనా సరే మనకు వీడియోస్ ముందుకు వెళ్తున్నాయి, బాగా ముందుకు వెళ్తున్నాయి అంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో అవి ఎక్కడక్కడ స్టాప్ అయిపోయాయంటే మనకి ఇంట్రెస్ట్ రాదు మనకు కూడా. సో అందుకోసమే నేను ఇంకా ఈ మధ్యలో నేను కూడా కొంచెం డల్ అయిపోయాను అనమాట, బాధ వేస్తుంది. ఇంకా ఏం చేద్దామండి, కానీ తప్పదు, కంటెంట్తోనే మేము ముందుకు వస్తాను. డైలీ వ్లాగ్స్ ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను, అండ్ లైవ్స్ కూడా నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా ఎందుకంటే లైవ్ చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ ఒక్కటి ఇంక్రీజ్ అవుతారు అంతే. సో ఇదనమాట, ఇది విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ వ్లాగ్ అండ్ నైట్ వ్లాగ్ అనేసి అయితే ఇంకా ఈవినింగ్ అయితే అక్కడైతే బొరగలు అయితే వేసేసి అయితే ఇచ్చేసాము. ఇంకా తిన్నాము, తర్వాత కాఫీ చేసేసుకొని తాగేసి ఇంకా 7:30 ఆ టైం అయితే అయిందనమాట. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం టుమారోకి టిఫిన్ కోసం అయితే ఇంక ఇక్కడ అన్నీ కూడా ఇంకా దోశ కోసం అయితే ఇంకా నానపెట్టేసుకున్నాను అనమాట, ఉద్దిబ్యాలు అండ్ రైస్. ఇంకా గ్రైండర్ అయితే ఇంకా మా దగ్గర లేదు కాబట్టి ఇంకా బయట గ్రైండర్కి అయితే వేయించుకునేసి అయితే ఇంకా పంపించడానికైతే ఇంకా బాక్స్లో అయితే అవన్నీ కూడా ఇంక వేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఉద్దిబ్యాలు అండ్ రైస్ నానపెట్టేసుకున్నట్టు. ఇక్కడైతే ఇంకొంచెం మనకు క్రిస్పీగా రావాలి దోశలు అంటే కొంచెం బొరుగులు కానీ లేదా కొద్దిగా రైస్ అన్నం కానీ అందులో యాడ్ చేసుకుంటాము. నేనైతే ఇంకా రైస్ ఇంకా చేయలేదు కాబట్టి ఇంకా బొరుగులే యాడ్ చేసుకుంటాను, ఎక్కువగా బొరుగులే యూజ్ చేస్తానులేండి నేను. బొరుగులు వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి, మంచి కలర్లో వస్తాయి అన్నమాట దోశలు. సో అదనమాట, ఇంకా చూస్తారు కదా, ఇంక ఇలాగ అయితే బాక్స్లో అయితే వేసేసి అయితే ఇచ్చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిపోయి గ్రైండర్కి అయితే వేయించుకుని అయితే వచ్చేస్తారనమాట. సో ఇంకా ఫైనల్లీ అక్కడికైతే ఇంకా అది వీడియో అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా డిన్నర్ అంతా కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఇక్కడైతే ఇంకా పల్లీలు అయితే అయిపోయాయి అనమాట. ఇంతకుముందు అమ్మ వాళ్ళు అయితే ఇంకా వచ్చినప్పుడు నాకు పల్లీలన్నీ కూడా ఇంకా రెడీ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అవన్నీ కూడా అయిపోయాయి. ఇంకా మార్నింగ్ చెప్పాను కదా దోశ టిఫిన్, ఇంకా టిఫిన్ కోసం అయితే ఇంకా చట్నీ చేసుకోవాలి కదండి. సో అందుకోసం ఇంకా పల్లీలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంక సరే కొద్దిగా చేసుకుందాం పల్లీలు అన్నట్టు ఇంకా తీసుకుందాం అనేసి అయితే ఇంకా ఇక్కడైతే శనక్కాయ అయితే ఇంకా మా సైడ్ అయితే శనక్కాయ ఒలుస్తాము అంటారండి, పొట్టే తీస్తున్నాను. ఇంకా మీ సైడ్ ఏమంటారో తెలియదు, ఒక్కో సైడ్ ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఇవి మార్నింగ్ కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. సో అంటే ఆడవాళ్ళకి మెయిన్ ఇదే అనమాట. సో మార్నింగ్ ఏం టిఫిన్, ఆఫ్టర్నూన్ ఏం లంచ్, తర్వాత నైట్ డిన్నర్ ఏంటి, ఇదే ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ముఖ్యంగా మనకి ఇంకా ఏం చెప్పండి, ఇంట్లో ఫ్యామిలీ కోసం చేయాలి అండ్ వాళ్ళ కోసం ఏం కావాలో అన్నీ చూసుకోవడం అది ఒక బాధ్యత. సో ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి తప్పని తిప్పాలి ఇవైతే. ఇంకా అందుకోసమే నేనైతే ఇంకా ప్రిపేర్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అండ్ మా బాబు అయితే హోంవర్క్ అయితే రాస్తూ ఉన్నారనమాట. ఇంకా లంచ్ అయితే డిన్నర్ అయితే రెడీ చేసేసానులేండి, పప్పు అండ్ రసము.
పప్పు అండ్ రసము అండ్ రైసు ఇంకా సో ఇంకా చెప్పాను కదా, ఇక్కడైతే ఇంకా శనక్కాయలు అయితే ఇంకా ఇలా పొట్టు అయితే తీసేసుకుంటేనే ఇంకా రెడీ అయితే చేసుకోవడానికి అయితే ఇంకా ఇక్కడైతే కూర్చుండిపోయాను అనమాట. ఒక్కోసారి మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంటారు. ఇంక ఇప్పుడైతే ఇంకా తనకు హోంవర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా తనైతే రాలేదనమాట. నేనే కొన్ని అలా ఇంకా ఓల్ చేసుకొని కూర్చున్నాను అనమాట. సో ఇదనమాట. ఇంక మా బాబు అయితే ఇక్కడ హోంవర్క్ రాయడానికైతే చాలా 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 సతాయిస్తున్నాడు అనమాట. నేను మమ్మీ దగ్గర రాసుకుంటాను అని మా హస్బెండ్తో చెప్తున్నాడు. మా హస్బెండ్ అయితే ఇంకా మమ్మీ వర్క్ చేసుకుంటుంది కదా, నువ్వు రాయి అనేసి అయితే వాళ్ళు గొడవ పడుతుంటే ఇంక వాళ్ళని అయితే ఇంక చూసుకుంటూ నేనైతే నా పని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఇలా అయితే ఇంకా కంటిన్యూ అయితే చేసుకున్నానండి నా వర్క్ అయితే ఇంకా నైట్ వ్లాగు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. ఇలా ఇంకా మనం ముందే ఆలోచించి ముందు జాగ్రత్తగా ఇలా అన్ని పనులన్నీ కూడా చేసేసుకుంటే టైం కరెక్ట్గా మార్నింగ్ వాళ్ళని పంపించగలుగుతాము అండ్ టైం కరెక్ట్గా తినగలుగుతారు వాళ్ళు కూడా. సో మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తామంటే ఇంక వాళ్ళు కూడా టైం తిన్నారు, టైంకి వెళ్ళారనమాట. సో అన్నీ లేట్ అయిపోతాయి. సో మనకు ముందు ఆలోచన ఉండాలి, ఆడవాళ్ళకు తప్పదు. సో ఇదనమాట. ఇంకా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలి, నా మనసులో మాట మీతో చెప్పాలి అనుకున్నానండి. సో నా మనసులో మాట మీతో మనసు విప్పి చెప్పేసుకున్నాను అనమాట. సో అదే అండి, చెప్పాను కదా, కంటెంట్ ముఖ్యమండి. అది లేకపోతే మనం ఏం చేసినా ఎంత చేసినా వేస్ట్. సో ఎవరైనా సరే స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, ఎన్ని సంవత్సరాలైనా సరే చేస్తూ ఇంకా సక్సెస్ కాలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కంటెంట్తోనే ముందుకు వెళ్ళండి. కంటెంట్ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేది అయితే నేనైతే నమ్ముతాను. నేను చెప్పాను కదా, కష్టపడ్డన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఇప్పుడు 1 year రాకపోయినా 2 years కాబట్టి 3 years రాకపోయినా సరే 5 years 10 yearsకి మనకు ఫలితం అనేది వస్తుంది కదా. సో అది రియల్గా మనం కష్టపడిన తర్వాత వచ్చిన ఫలితానికి వచ్చే ఆనందము, హ్యాపీనే వేరు అసలు అనమాట. సో నేను కూడా అంతే, ఎప్పుడు కూడా కంటెంట్ ఉండాలి అనేసి అయితే నేను థింక్ చేస్తాను అనమాట. సో ఇంకా మీకు కూడా అదే షేర్ చేసుకోవాలి మీతో కూడా అని అనుకున్నాను. సో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇదండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న కామెంట్ చేసేయండి అండ్ లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దండి ప్లీజ్. లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అయితే కొంచెం గ్రో అవుతుందన్నమాట. అంటే ఇంకొక నలుగురికి వెళ్ళడానికైతే వీలవుతుందన్నమాట. సో ఇది ఫైనల్లీ మీతో షేర్ చేసేసుకున్నాను. ఇంకా మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో నేను కూడా మీ ముందైతే ఉంటానన్నమాట. అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, అర్థం చేసుకుంటారు అనేసి అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఛానల్ని సపోర్ట్ అయితే చేసేయండి. సో ఇదండి ఈరోజు నైట్ అండ్ ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇలా మీతో షేర్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరిన్ని కంటెంట్ వీడియోలు కానీ లేదా మీకు ఇంకా ఏమైనా టిప్స్ కానీ ఏమైనా సరే అండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. సో క్లారిఫికేషన్ అయితే ఇస్తాను అనమాట. సో ఫైనల్లీ మన వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా నైట్కి చెప్పాను కదా, డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇంక తినేసి హ్యాపీగా ఇంక పడుకుండిపోయి మళ్ళీ ఇంకా మార్నింగ్ లేచేసి యథావిధిగా పనులు అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా కొత్త వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇది ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.